మనసంతా నువ్వే అప్పుడే 25 ఏళ్ళు ఆ, అయిందా అనిపిస్తుంది. ఏంటి సార్ మనసంతా నువ్వే 25 ఏళ్ళు రిలీజు ఒక్కసారి వెనక్కెళ్తే మీ మనసులో మెదులుతున్న జ్ఞాపకాలు? చాలా అంటే లైక్ ఇవాళకి నన్ను మనసంతో నువ్వే దర్శకుడిగానే ఐడెంటిఫై చేస్తారు ఎక్కడికి వెళ్ళినా అంటే, ఇంకా ఆ సినిమా తాలూకు హ్మ్. ముద్ర ప్రేక్షకులు ఎంత బలంగా వేశారంటే ఇట్ బికమ్ ఏ సిగ్నేచర్ ఆఫ్ మై లైఫ్. హ్మ్. తీసేటప్పుడు అది నిజంగా తెలియదు. హ్మ్. అంటే హ్మ్. 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 రిజల్ట్ మనం ఆ రిజల్ట్ని యాంటిసిపేట్ చేయగలం కానీ దాని స్థాయిని యాంటిసిపేట్ చేయలేం. అవునవును. హిట్ సినిమా చేస్తానని తెలుసు, బట్ అది సూపర్ హిట్ అయ్యి కల్ట్ క్లాసిక్ అయ్యి ఒక మీరు అన్నట్టు ఆణిముత్యం అని నిన్న ఒక ఇంటర్వ్యూలో ఒక ఆయన ఇంట్రడక్షన్లో అది అజరామరం అని ఇలాంటి పదాలు ఓ. వింటుంటే హ్యాపీగా ఉంటుంది. అంటే హ్మ్. ఆ స్థాయిని ప్రేక్షకులు ఇస్తే తప్ప మనం దాన్ని ఊహించి చేసేది కాదు అది సినిమా. హ్మ్. మేకింగ్లో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. లైక్ రైట్ ఫ్రమ్ డే వన్ ఎంఎస్ రాజు గారు నాకు కాల్ చేసి హ్మ్. మనం ఓ సినిమా చేద్దామమ్మా అన్న దగ్గర నుంచి హ్మ్. హ్మ్. ఎస్ గోపాల్ రెడ్డి గారు చెప్పారు ఆయనకి. ఆయన అప్పటికి పెద్ద పెద్ద సినిమాలు చేశారు చాలా కదా. పెద్ద సినిమాలు, దేవిపుత్రుడు, దేవి, హ్మ్. ఇలాంటివన్నీ బయట వేరే జానరాలో ఆయన టాప్ ఫిలిం. శత్రువు నాకు బాగా ఇష్టం. శత్రువు హ్మ్. ఆ పాటలు ఇప్పటికీ నేను పాడుకుంటాను, అప్పుడు హమ్ చేస్తాము. అట్లా ఆయన చాలా మంచి సినిమాలు చేసిన ప్రొడ్యూసర్. ఆయన అంటే అవును. ప్రొడ్యూసర్గా ఆయన మంచి మార్క్ ఉంది. పెద్ద సినిమాలు భారీ నిర్మాత, హిట్ అయినా ఫ్లాప్ అయినా తగ్గేదేలే అన్నట్టు ఉండేవాడు ఆయన. హ్మ్. అలాంటి ఆయన ఒక చిన్న కొత్త డైరెక్టర్తో చిన్న బడ్జెట్లో చిన్న కథ, అందులో లవ్ స్టోరీలో కథ ఉండదు. ప్రేమ అంటే ప్రేమలో పట్టము, అపార్థము, మళ్ళీ అది ప్రేమ ఇంకొంచెం బలం అవటము, విడిపోయే కారణాలు, కలుసుకోవటం. హ్మ్. ఇది దాటి ప్రేమ కథ ఎటు చూసినా ఏముండదు. దీన్ని నేను ఎలా జడ్జి చేస్తాడు అనుకునేవాడిని. అంటే హ్మ్. చెప్పడానికి ఏమి ఉండని సినిమా తీస్తానంటున్నాడు ఆయన. ఏం చెప్పి నేను ఆయన కన్విన్స్ చేస్తా అని. హ్మ్. సో ఒక 1 మంత్ సరదా మాట్లాడుకుందామండి, మీకు నచ్చితే సినిమా అవుతుంది, నచ్చకపోతే. అందుకని ఇలా ఫస్ట్ మీటింగ్లో ఇప్పుడులాగా వెళ్ళి కథ చెప్పి ఒప్పించి ఎస్ఆర్నో అదేం లేదు ఆ సినిమాకి. హ్మ్. దట్ ఫిలిం వాజ్ మేనిఫెస్టెడ్ అండ్ ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్. ఓకే. 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 అది జరిగింది అంతే. ఓకే. అలా జరిగిపోయిందని అది నాకు ఇప్పుడు కాదు. అండ్ ఆ తర్వాత ఏ సినిమాలో జరగలేదు. హ్మ్. ఆ తర్వాత ఏదైనా ఫస్ట్ మీటింగ్లో ఒక కథో, ఒక లైనో, ఒక 10 నిమిషాల నెరేషను. మొన్న కూడా ఒక సూపర్ స్టార్ లాంటి ఒక పెద్ద హీరోకి ఒక కథ చెప్పాల్సి వస్తే ఫస్ట్ మీటింగ్లో నాకు ఒక హాఫ్ అన్ అవర్ లోపు ఒక 2-3 ఐడియాలు త్రో చేయండి అనే అన్నారు. ఓహ్! ఆ ఓకే. ఓకే. తర్వాత ఒకటి పిక్ చేస్తాను, దాన్ని డీటెయిల్స్కి వెళ్తామని. విచిత్రంగా ఎంఎస్ రాజు గారితో అది కూడా జరగలేదు. ఆ! ఒక వారం 10 రోజులు అలా సరదాగా రోజు టీ టైము మీరు ఖాళీగా ఉంటే మీ పనుల్లో మీరు ఉండండి, మీరు ఇలా మధ్యాహ్నం పూట కొంచెం సేపు ఏ పని లేదు రిలాక్స్డ్గా ఉంటానన్న టైం నాకు ఇస్తే ఒక గంట మాట్లాడుకుందాం. హ్మ్. 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 అది ప్రాజెక్ట్ అయితే అవుతుంది, అవ్వకపోతే అన్నారు. హ్మ్. ఇలాంటి పెద్ద ప్రొడ్యూసర్తో రోజు ఒక గంట స్పెండ్ చేస్తే నాకు ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది జర్నీ సినిమా మిగిలింది. మేకింగ్ మీద. జర్నీ ఆ మిగిలింది. జర్నీకి ఒక మంచి వాల్యూ ఉంటుంది. ఇవాళ కాకపోతే భవిష్యత్తులో మీరు ఇండస్ట్రీలో ఉంటారు, నేను ఇండస్ట్రీలో ఉంటాను. హ్మ్. మన రిలేషన్ స్ట్రెంగ్త్ అయితే వచ్చే నష్టమే లేదు. ఖచ్చితంగా మనం సినిమా చేసేయాలి అన్న ఒక ఇంటెన్షన్ తోటి అయితే నేను మిమ్మల్ని కలిస్తే అలా జరగాలని కూడా రూల్ లేదు కదా అని. హ్మ్. అప్పటికి నాకు చాలా ఆఫర్లు కూడా ఉన్నాయి. అవునా? ఓకే. కానీ నేనేంటంటే ఈయనని మేము ఎస్ గోపాల్ రెడ్డి గారు పరిచయం చేశారు కాబట్టి ఎస్ గోపాల్ రెడ్డి గారి మీద ఉన్న రెస్పెక్టు, అలా ఈయన చేసిన ఆ ట్రాక్ రికార్డు వల్ల, ఆయన చేసిన సినిమాల హిస్టరీ చూసి భయమేసి ఈ సినిమా జరుగుతుందో లేదో హ్మ్. అనవసరం నేను బ్యాడ్ అయిపోతా ఇండస్ట్రీలో. ఆ! అప్పటికే చాలా మంది నన్ను అడిగిన వాళ్ళందరూ నాకు శత్రువులు అయిపోతారు నేను కనుక ఈ ప్రాజెక్ట్ జరగకపోతే. అందులో ఒక పెద్ద ప్రొడ్యూసర్ సినిమా తీస్తానని చెప్పి తీయకపోతే నా క్యాలిబర్ మీద క్వశ్చన్ పడుతుంది, కానీ ప్రొడ్యూసర్ క్యాలిబర్ మీద ఎవరికి డౌట్ రాదు కదా. అవును. కొత్త ప్రొడ్యూసర్ అయితే ఆ ప్రొడ్యూసర్ క్యాలిబర్ లేదంటారు. సో నాకు అదొక భయం ఉండింది. నేను ఇండస్ట్రీలో ఒక సినిమాను పూర్తిగా నన్ను తీసి బయటకు వచ్చి అప్పుడు నా కెరీర్ని డిసైడ్ చేసుకోవాలన్నట్టు ఉండేవాడిని. హ్మ్. సో ఆ సినిమా జాగ్రత్తగా అంత క్రితమే నాకు సినిమా మొదలై ఆగిపోయింది. సో నాకు అదో భయం ఉంది. ఓహ్! అవునా? ఓకే. నువ్వంటే నాకు ఇష్టం అని. ఓహో! అది లవ్ స్టోరీ. సో అలా దానికే ఆర్పి పట్నాయక్ గారు నాకు పరిచయం మ్యూజిక్ ఓకే. ఓకే. డైరెక్టర్గా. హ్మ్. అప్పుడు అది ఆయన ఫస్ట్ సినిమా అయ్యిండే. 2 పాటలు రికార్డ్ చేసాం, మంచి లవ్ స్టోరీ అది. ఓహో!
కాస్టింగ్ కొత్త వాళ్ళ? కాస్టింగ్ కూడా తెలిసిన వాళ్ళే. మాన్యా నాయుడు గారు అని ఆవిడ ఇప్పుడు యూఎస్లో సెటిల్ అయిపోయారు. ఆవిడ వైవిఎస్ చౌదరి గారి సీతారాముల కళ్యాణమ్మ, అవునవును అదేంటి మన అక్కినేని, అదే నాగార్జున గారు ప్రొడ్యూసర్గా చేశారు. అవునవును. ఆ వెంకట్ అని హీరో. వెంకట. అందులో ఈవిడ లాహిరిలోనే ఇందులోనో వైవిఎస్ చౌదరి గారు ఇంకో సినిమాలో ఈవిడ సిస్టర్ రోల్, సెకండ్ హీరోయిన్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్, ఇద్దరు వైవిఎస్ చౌదరి గారి డిస్కవరీ. సో వాళ్ళిద్దరితో నువ్వంటే నాకు ఇష్టం, ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్, అది అనుకుని వాల్ పోస్టర్లు కూడా వేసి ముహూర్తానికే. ఓకే. కానీ ముహూర్తం చేయలే, కెమెరా అసలు ఇలా రోల్ చేయలేదు మేము. ఓహో.